బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్నికలకు సిద్ధం అంటున్న సీఎం వైఎస్ జగన్ అంటూ పోస్టర్స్ ఏర్పాటయ్యాయి. సిద్ధం అంటూ ఏపీలో సీఎం జగన్ పోస్టర్స్ ఏర్పాటు చేశారు. పలు నగరాల ప్రధాన కూడళ్లలో హోర్డింగ్లు వెలిశాయి. సిద్ధం పేరుతో 4 భారీ క్యాడర్ సమావేశాల నిర్వహణ జరగబోతోంది. ఈ నెల 27న భీమిలిలో తొలి సమావేశం జరగబోతోంది. ఉత్తరాంధ్ర వైసీపీ కార్యకర్తలు హాజరు కానున్నారు. 4 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే క్యాడర్ కు ఆహ్వానాలు పంపింది అధిష్టానం. ప్రధాన కూడళ్లలో హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. సిద్ధం, ఎన్నికలకి సిద్ధం అనే విధంగా జగన్ ఫోటోతో హోర్డింగ్లు ఏర్పాటు చేసింది వైసీపీ. రైట్, వైసీపీ హోర్డింగ్లపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరిన్ని వివరాలు అందిస్తారు. హసీనా, సిద్ధం అంటూ వైసీపీ ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్ల ఉద్దేశం ఏంటి? ఇక ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టు పూర్తి స్థాయిలో రెడీ అయిపోయింది. ఆల్రెడీ క్యాండిడేట్ లిస్ట్ కూడా అన్ని కూడా ఇక ఫైనల్ లిస్ట్ కూడా శనివారం ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ పోస్టర్ని మొత్తం పూర్తిగా సిద్ధం చేశారు. రాత్రికి రాత్రి పూర్తి స్థాయిలో అన్ని ప్రధాన కూడళ్లలో, అన్ని సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెలిసినది మనం చూడొచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే బొబ్బిలిలో, ఇప్పుడు వైజాగ్లో మనం చూసుకుంటే భీమిలి వైజాగ్లో 27న ఈ ప్రోగ్రాం ఒకటి కొనసాగిస్తున్నారు. ఆ పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభలో కార్యకర్తలతో పాటు అందరితో కూడా సీఎం జగన్ మాట్లాడతారు. ఆ రోజంతా ఆయన బిజీగా గడుస్తారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో 5 సభలు నిర్వహించబోతున్నారు. ఒకటి 27న వైజాగ్ భీమిలి, తర్వాత 30న ఇక్కడ ఏలూరులో నిర్వహిస్తారు. మిగతా 3 సభలు ఇంకా డిసైడ్ చేయాల్సి ఉన్నాయి ప్లేసెస్. ఒకటి గుంటూరులో, అలాగే నెల్లూరులో లేదా ఒంగోలులో, ఇంకోటి రాయలసీమకు సంబంధించి కర్నూలులో. ఇక్కడ పూర్తి స్థాయిలో 5 సభలను నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానికి ప్రోగ్రామ్ అంతా కూడా ఇక ఎన్నికలకు సిద్ధం అయ్యాము అని చెప్పుకోవడానికి అని మనం చెప్పొచ్చు. దానికి నేపథ్యంలోనే పోస్టర్స్ అన్నీ కూడా వెలిసాయని కూడా మనం చెప్పొచ్చు. సో ఈరోజు ఎక్కడికక్కడ కూడా ఆయా లీడర్స్, ఆ జిల్లాలకు సంబంధించిన నేతలంతా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారాలకి సిద్ధమవుతున్నారు. కొత్త నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జ్లు ఎవరైతే ఏర్పాటు చేశారో, కొత్త ఇన్ఛార్జ్లు అందరూ కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఆల్రెడీ ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ ఒకవైపు ప్రచారంకి సిద్ధమవుతున్నాయి, మరోవైపు ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అని చెప్పి ఒక మెసేజ్ పంపడానికి ఈ పోస్టర్స్ అన్ని వెలిసాయని మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇక ఈ నెల ఎండింగ్ నుంచి ఎన్నికలకు సిద్ధమవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. రైట్ హసీనా, థ్యాంక్ యూ.